కూడా సంతోషంగా ఈ నోము నోచుకోవచ్చు. అయితే అది చెప్పండి అమ్మా, పర్వాలేదు. అయితే నాకు ఆ చీర కావాలి. ఏ చీర? నువ్వు నా కోసం తెస్తే నేను చీదరించుకున్న చీర. నువ్వు నా కోసం ఒక చీర సెలెక్ట్ చేస్తే నేనెలా తీసుకుంటాను అనుకుంటున్నావు? నా స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? ఇప్పుడు నాకు ఆ చీర కావాలి. అదే నేను నోము కట్టుకోవాలి. ఏదో ఒక రోజు మీరు అడుగుతారని తెలుసు, అందుకే ఆ చీరని అలాగే ఉంచాను. ఇస్తానండి. ఈ చీర వల్ల జరిగిన మార్పు, ఈ చీర వల్ల జరిగిన మేలు మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నీ మాటలో ఏదో మహిముంది వదినమ్మా. నువ్వే వచ్చి ఈ చీర అడిగి తీసుకెళ్తావని నువ్వన్న మాట ఈ రోజు నిజమైంది. ఈ మాట ఎలా అయితే నిజమైందో, ఏదో ఒక రోజు అమ్మ చేత నీ కంపెనీ ఓపెన్ చేయిస్తానన్నావుగా, ఆ మాట కూడా అలాగే నిజమవుతుంది. నేను పెద్దమ్మ గారి దగ్గర అంత నమ్మకంగా ఆ మాట అన్నానంటే దానికి కారణం నా వెనక నా వెన్నుముక్కగా నిలబడిన మీ అన్న, నా భర్త. ఆయన లేనిదే నేనేమీ చేయలేని నిమిషమ్మా. ఎందుకు అవ్వదు సార్? ఫైల్ కూడా చూడకుండా అవ్వదని ఎలా చెప్పేస్తారు? కొన్ని అంతేనయ్యా, చెట్టుని చూసి కాయ ఎలా ఉంటుందో చెప్పలేమా? మిమ్మల్ని చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. సార్, మీరు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు. మేము ఒక కంపెనీ పెట్టి 100 మందికి ఉపాధి కల్పిస్తాము. 100 కుటుంబాలు బతకడానికి ఆసరా ఇస్తున్నాము. మేము ఎదుగుతూనే వాళ్ళు ఎదగడానికి ఒక మార్గం వేస్తాము. నిజాయితీగా పర్మిషన్స్ కోసం వచ్చిన మాకు మీరింత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏం బాగలేదు సార్. ఏంటయ్యా, ఏంటా మాటలు? నేను నిర్లక్ష్యం చేయడం ఏంటి? ఈ ప్రాజెక్ట్ అవ్వదు అంతే. కారణం చెప్పకుండా అవ్వదు అంటే సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? అవ్వని దానికోసం పాకులాడకండి అంటున్నాను. ఇంత ప్రాకులాడుతున్నా మీరెందుకు పట్టించుకోవడం లేదు అని అడుగుతున్నాను సార్. కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు, అర్థం చేసుకోవాలి. సార్, ప్రొడక్షన్కి కూడా అప్రూవల్ వచ్చేసింది సార్. అలాంటి ప్రాజెక్ట్ చేయడానికి ఒక కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. దానికి మీరెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? చూడండి, కొన్ని మా చేతుల్లో ఉండవు. కొత్త కంపెనీలు పెట్టడానికి కొత్త అప్లికేషన్స్ ఏవి తీసుకోవద్దని మా ఇండస్ట్రియల్ సెక్రటరీ నుండి ఆర్డర్స్ ఉన్నాయి. మీరు నా దగ్గర కాదు, ఏ జర్నల్కి వెళ్ళినా తీసుకోరు. మీ ప్రయత్నాలు వ్యర్థం. మానుకుంటే మంచిది. ఇక వెళ్ళండి.